నేను కడుపులో నొప్పి హాస్పిటల్కి పోతే పేకి ఇంపిటీషన్ వచ్చిన అది అని చెప్పినారు. మళ్ళీ 5 రోజులకు మందులు ఇచ్చి మళ్ళీ రమ్మా అని చెప్పిండ్రు. నేనేం భయపడ్డా, ఏం చదువుతారో ఏమైద్దో అని. హాస్పిటల్కి పోయి డాక్టర్ చూసి ఏం కదలేమ్మా మందులు తగ్గిపోతుంది అని చెప్పిండు. వీడికి వచ్చి రక్తం తీసిపోయి రోజు రాసుకుంటున్నా, నోట్లో వేసుకుంటున్నా. నా ఏసయ్య నన్ను స్వస్థపరిచిండు. నా శరీరంలో బలహీనంగా ఉండి నాకు ఒళ్ళంతా నొప్పులుగా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏసు రక్తం పూసుకొని తగ్గిపోతేనే సాక్ష్యం చేస్తాను అనుకున్నా, తగ్గిపోయింది. ఏసు రక్తం రాసుకున్నావు, దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అడు చూడండి. ఆయాసము అలత ఈడికి వచ్చినాక నాకు తగ్గిందాము. ఆయాసం తగ్గిపోయింది, దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అయ్యగారికి అమ్మవారికి నా వందనాలు. కూడి వచ్చిన జనాలకు వందనాలు. నా సాధ్యం ఏంటంటే నాకు గుండెల్లో నొప్పి. మరి పాస్టర్ గారు మొన్న వారం ప్రార్థన చేశాక నా గుండెల్లో నొప్పి తగ్గిపోయింది. దేవుడు గుండె నొప్పి ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. దేవుని నామానికి సూత్రం, పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి సూత్రం. ఇది రెండోసారి రావటము. ఫస్ట్ సారి వచ్చాము మా పాపకు మైండ్ బాగలేదని. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, తగ్గిపోయింది. నేను అప్పుడు సాక్ష్యం చెబుతానని చెప్పలేదు, దేవుడి సాక్ష్యం. మళ్ళీ పాపకు బాగలేదు, తగ్గిపోయిన తర్వాత సాక్ష్యం చెప్పకుండా ఉన్నారా? ఇప్పుడు మళ్ళీ బాగలేదా? తగ్గిపోద్దని నమ్ముతున్నాను. మరి తగ్గిన తర్వాత సాక్ష్యం చెప్పాలా? దేవుడికి మహిమ. ఏ ఊరమ్మ మీది? చీమకుర్తి. ఓకే. ఎవరికి బాగాలేంది? మీకేనా? సరే, నీ తర్వాత చేస్తానులేమ్మా, కూర్చో. దేవుని నామానికి స్తోత్రాలు. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ నా వందనాలు. మీ వచ్చి కూడి వచ్చిన అందరికి మీ వందనాలు. నాకేందంటే మెడలో నడుములు బాగా నొప్పులు, కానీ 3 వారాలు వస్తే తగ్గిపోతే సాక్ష్యం చెబుతానన్నా. 3 వారాలు వచ్చినాయి, నా వారం తగ్గిపోయినాయి, బాగానే ఉంది. మా గురించి స్వస్థపరిచాడు యేసయ్య. ఆ బిడ్డకు ఉన్నటువంటి సమస్య తొలగిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు. మంగళవారం ప్రార్థనకు వచ్చి మా దూడకు బాగలేకపోతే దూడకి యేసు రక్తం వేసి నోట్లో వేసి వాళ్ళకి తగ్గిపోయింది. సాక్ష్యం చెబుతారని ఒప్పుకున్నా. యేసయ్యకే వందనాలు. దేవుడు వారి పశువులకి బాగు చేశాడట. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. గారికి పాస్టర్ అమ్మకు నా వందనాలు. మీ అందరికీ నా వందనాలమ్మ. నాకు ఈ కాలు చెయ్యి అసలు పని చేయదు. ఎన్ని హాస్పిటల్ తిరిగి ₹1,00,000 అయినా కూడా మా ఇంటికాడ ఒక ఆయన మంగళవారం ప్రార్థన బొమ్మని చెప్పిండు. 7 వారాలు ఇప్పటికి అప్పటాంచి జాలుగా పని చేస్తుంది. మంచి నీళ్ళు కూడా తాగలేని చేస్తాడు. ఆ చెయ్యి అంత పక్షవాతం లాగా వచ్చేసిందమ్మా, కానీ ప్రభు అద్భుతంగా స్వస్థపరిచాడు. చెయ్యి కాలు బాగా చక్కగా పనిచేస్తున్నాయి. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? బసవాపురం. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. 7 బియ్యం కట్ట తీసుకొచ్చారు. యేసయ్యకే మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే 3 నెలల నుంచి నాకు బాగలేదు. ఇక్కడ పాడతానంటే నాకు తెలియదు. ఇట్రమ్మా. మరి నర్సరాపేటలో 2 క్యానింగులు తీపించుకున్నాను, ఏమి లేదని చెప్పిండ్రు. విజయవాడలో కూడా క్యానింగ్ తీపించినాను, ఏమి లేదని చెప్పిండ్రు. నాకు ఆయాసం వస్తుంది, ఊపిరాడదు, ఇక్కడ అంతలక్క నొప్పి వస్తుంది. 3 వారాలు వస్తానని ఒప్పుకున్నా, వచ్చినా నాకు స్వస్థతనిచ్చిండు దేవుడు. వందనాలు. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకమ్మ థైరాయిడ్ ఉంది, బీపీ ఉన్నది. నా 200 బీపీ ఉంది, థైరాయిడ్ 300 ఉందని చెప్పిండ్రు. అక్కడికి పోయినా ఈ మధ్య 5 వారాలు ప్రార్థనకు వస్తానని ఇప్పుడు తగ్గిపోయింది, ఏం లేదు మా నార్మల్ అని చెప్పారు. మళ్ళీ నాది నల్లబొసలు కొలిచిపోయింది. నల్లబొసలు కొలిచిపోయి నేను అంతలకు ఎతుకులాడుకుంటా ఉన్నామ్మా. ఆడకపోసి అంతలకు ఎతుకులన్నా అన్నీ నాకే దొరికినాయి. అంతమందికి ఎతుకులన్నా కానీ వాళ్ళకి దొరకలన్నా అవి నాకే దొరికినాయి అమ్మ. సాక్ష్యం ఇస్తానని చెప్పినమ్మా. అని దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇప్పుడు ఇచ్చిన అందరికీ నా వందనాలు. దేవుడు నామంలో అమ్మ. మేము అబ్బాయి బయకలేక ఎన్ని హాస్పిటల్లో తిప్పాను, నేను ఎచ్చలు తీపిచ్చాను,
తలకానంగా తీపిచ్చిన అంత దూరం పోయలేదన్నారు. 2 మందులో వాడుతున్నా వాంతు తగ్గట్లేదు, కింద పడిపోతావు అన్నాడు పిల్లోడు. ఎక్కడంటే అక్కడ నేను అయిపోయి తీసుకొచ్చిన తర్వాత నా వాళ్ళందరూ వదిలేశారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 7 వారాల కోసం ఉన్నాను. నేను బియ్యం మట్టుకి డబ్బులు ఎత్తాను ఒప్పుకున్నానమ్మా. నేను నా అమ్మ ఏం కలదు. దేవుడు చేస్తున్నటువంటి మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఉన్నాడు నాకన్నీ పట్టకపోయింది సార్, కొంచెం కదా పాలన తగ్గిపోయింది, అందుకని అది సాక్ష్యం చెబుతున్నా. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగునుగా. నాకైతే నడుములు నొప్పులు, ఏమి నొప్పులు నడుములు, కాళ్ళు నొప్పులు, నడుములు నొప్పులు, ఈ మెడజేవుల నొప్పులు, అన్నీ ఏమి నొప్పులు. తర్వాత ఇప్పుడు 3వ వారం నేను రాబట్టి 3వ వారం అయితే ఇంక మరి మా ఇంటి ఆయనకు కూడా ఊరక తేపులు, కాళ్ళు వాపులు వస్తున్నాయి, అప్పుడప్పుడు కాళ్ళు వాపులు వస్తున్నాయి, తేపులు వస్తున్నాయి. జ్వరం తగిలింది నడమ వేసి రక్తం తెసిపోయి పూసిన తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్కి పాస్టరమ్మకు వందనాలు, అందరికి వందనాలు. నా బిడ్డ బెంగళూరులో 14 రోజుల దాకా గుడలైతే నేను వచ్చింది. హాస్పిటల్కి తీసుకపోయినాము. తండ్రి నువ్వు తగ్గిపోతే మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటాయ్యా తండ్రి. ఆ రిపోర్ట్లలో ఏం లేకుండా అన్నీ బాగుండాలి ఏసయ్యా అని నేను ఒప్పుకున్నా. తండ్రి దేవాల తగ్గిపోయింది బిడ్డకి. మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చినాక మళ్ళీ నా మనవడికి బాగలేక తండ్రి బిడ్డకి ఏంది, మళ్ళీ నా బిడ్డ బాగలేకపోతే మళ్ళీ మనవడికి కూడా బాగలేదని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి పోయి 4 రోజులు వారం రోజులు ఉండి మళ్ళీ ఆ అబ్బాయికి నెమ్ము అని చెప్పినారు. తండ్రి తగ్గిపోతే నాయన నెమ్ము కూడా నాయన అయ్యా నీకు మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాను. తండ్రి దేవల్ల మళ్ళీ రిపోర్ట్లో తగ్గిందమ్మని చెప్పినారు. మళ్ళీ తీసుకొని హాస్పిటల్ తీసుకొని ఇంటికి వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకొని ఇక్కడికి తల్లి బిడ్డను తీసుకొని వచ్చినాను. మీకు అందరు వందనాలు, పాస్టర్కి వందనాలు. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగునుగా. అక్కకి అన్నకు వందనాలు. నాకు 4 అమ్మాయిలు అయితే అప్పుడు వచ్చేదాన్ని లేకున్నప్పుడు అలా అన్న నాకు అబ్బాయి కావాలన్నా ప్రార్థన చేయన్నా అంటే అమ్మ ప్రార్థన చేద్దామమ్మా అని అన్నాడు. ఈ అబ్బాయిని లేకున్నప్పుడు వచ్చి అన్న నాకు అబ్బాయి కావాలని నేను చెప్పలా, ప్రార్థన చేయన్నా అన్న అంటే అమ్మ నీకు ఈసారి ఖచ్చితంగా అబ్బాయే పుడతాడు, మగ పిల్లోడే పుడతాడు నిండు. నేను అయినా ఏడ్చిన, ప్రభు నాకు అబ్బాయి కావాలయ్యా 4 అమ్మాయిలు అని అన్న ప్రార్థన చేసిండు. నిజంగా నాకు అబ్బాయే పుట్టిండు, దేవుడు అబ్బాయిని ఇచ్చిండు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి యేసయ్యకి మహిమ కలుగునుగా. అప్పుడు పని చేసినాం, మేమిద్దరమే పని చేస్తే అప్పుడు నాకు ఒక అమ్మాయి, ఇక్కడ పని చేసిన తర్వాత తగ్గిన 3 అమ్మాయిలు పుట్టిర్రు. కానీ మాకు ఇల్లు లేదు, పాత ఇల్లే. అన్న ప్రార్థన చేసి నాకు మేము ఇల్లు కట్టుకున్నాము. దేవుడు నాకు 4 బిడ్డలు 5 బిడ్డలు. స్లాబ్ ఇల్లు కట్టుకున్నారమ్మా? స్లాబ్ ఇల్లు కట్టుకున్నారా? అన్న నేవాడు ఒక రూమ్ అయినా మీరు స్లాబ్ వేసుకుంటారమ్మా అంట. కానీ దేవుడు 3 రూములు పెద్ద ఇల్లే ఇచ్చిండు. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడు మాకు ఇల్లు ఇచ్చిండు, బిడ్డలను మగ బిడ్డని ఇచ్చిండు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. దేవుని స్తోత్రం. నాకు ఒళ్ళంత భయంగా దడదడగుంటే, ఒళ్ళంత దడగా భయంగా ఉంటే మంగళవారం ప్రార్థన వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచుడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగునుగా. నాకు ఈ రెక్కల చందన గడ్డలైతే అది మంగళవారం ప్రార్థనపై సాక్ష్యం చెప్పుకుంటాను అన్న. గడ్డ తగ్గిపోయిందమ్మా, గడ్డ తగ్గిపోయింది. ప్రభు గొప్ప కార్యాల కుటుంబంలో చేయునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. చెప్పమ్మా, ఏం కాదు, చెప్పేసే తల్లి, అలవాటు చేసుకో. నా కొడుకు నా మనవరాలతో పెళ్ళి అయితే సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. జరిగిపోయిందమ్మా? జరిగిందా పెళ్ళి? నీవు ప్రార్థన చేసుకున్న రీతిగా దేవుడు అద్భుతంగా పెళ్లి జరిగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.